హామాను యూదులనందరినీ నాశనం చేయడానికి అహష్వేరోషు రాజు నుండి ఒక లెటర్ తెచ్చుకుంటాడు. అందరినీ నాశనం చేయడానికి బయలుదేరతాడు. ఈ విషయం తెలుసుకున్న మొర్దెకై ఎస్తేరుకు చెప్పినప్పుడు మొర్దెకై మాట్లాడుతున్న మాటలు ఎస్తేరు గురించి. ఎస్తేరు రాణిగా చేయబడింది, అంటే అహష్వేరోషుకి భార్యగా చేయబడింది. అప్పుడు మొర్దెకై మొర్దెకై యూదుడు కదా, ఎస్తేరు కూడా యూదురాలే. అందుకనే ఈ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఈ సమయమున ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయి. యాక్చువల్గా రాజు వద్దకు వెళ్ళాలి, రాజు వద్దకు వెళ్ళాలన్న పర్మిషన్ తీసుకోవాలి. ఆయన చెప్తేనే వెళ్ళాలి, లేకపోతే ఆయనంతకు ఆయననే రావాలి. అలా ఇష్టం వచ్చినట్టు రాజు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు వెళ్ళకుండా మౌనంగా ఉన్నావు అని అంటే యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఈ సమయమును బట్టే నువ్వు ఈ స్థానంలో ఉన్నావేమో, రాణిగా ఉన్నావేమో. ఎందును బట్టి? తన ప్రజలను రక్షించడానికి, యూదులను రక్షించడానికి. దానిని బట్టే దేవాది దేవుని ప్రణాళిక చొప్పున నువ్వు అహష్వేరోషుకు భార్యగా చేయబడ్డావని తెలుసుకొని నిన్ను బట్టి నువ్వు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆ లగ్జరీని నువ్వు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నావేమో. నువ్వు పట్టించుకోకుండా ఉన్నట్లయితే సహాయాన్ని మాత్రం దేవుడు ఏ విధం చేతనైనాను తీసుకొని వస్తాడు. కానీ దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వున్న స్థితిని బట్టి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు యూదులను రక్షించడానికి. అందును బట్టి దేవుడు నీకు ఈ స్థానాన్ని ఇచ్చాడేమో అని మొర్దెకై మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? దేవుడు నన్ను ఒక అత్యున్నతమైన ప్రణాళిక కొరకు, ఉద్దేశం కొరకు మనకు ఒక స్థానాన్ని ఇచ్చాడు. మనం ఏ స్థానంలో అయితే ఉన్నామో ఇప్పుడు ఆ స్థానము మనంతకు మనము వచ్చింది కాదు, మనం కోరుకుంది కాదు, యాక్సిడెంటల్గా రాలేదు ఈ లోకంలోకి. ఆయన తీసుకొని వచ్చిందే ఒక ఉన్నతమైన ఉద్దేశంతో ఆయన మనల్ని ఈ లోకంలోకి తీసుకొని వచ్చాడు. ఒక ప్రణాళిక ఉంది ఆయనకు మన పట్ల. యాక్సిడెంటల్గా ఎవరూ ఈ లోకంలోకి రాలేదు. ఇప్పుడున్న స్థితి కూడా మనం ఏ స్థితిలో ఉన్నామో, మన భార్యగా ఉన్నామా, భర్తగా ఉన్నామా, అన్నగా ఉన్నామా, తమ్మునిగా ఉన్నామా, కుమారునిగా ఉన్నామా, కుమార్తెగా ఉన్నామా, ఏ స్థితిలో అయితే మనం ఉన్నామో అది యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. దేవునికి ఆ స్థానంలో నీ గురించి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికే దేవుడు ఆ స్థానంలో నిన్ను ఉంచాడేమో. ఎందుకు? యూదులను రక్షించడానికి, నీ వారిని రక్షించుకోవడానికి, నీ ప్రజల మేలు కొరకు నిన్ను ఆ స్థానంలో ఉంచాడు. ఆ విషయం నువ్వు గ్రహించక నీకు ఇవ్వబడిన స్థానాన్ని, నువ్వు అనుభవిస్తున్న ఈ స్థానాన్ని నాకెందుకులే అని నీ ఇష్ట ప్రకారము జీవించే ప్రయత్నం చేస్తే, నువ్వు పట్టించుకోకపోతే దేవుడి సహాయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ నువ్వు, నీ ఇంటి వారు మాత్రం నశించిపోతారు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దామండి. దేవుడు మనకంటూ ఒక బాధ్యత ఇచ్చాడు. మనమున్న స్థానము దేవుడిచ్చిన బాధ్యత. ఆ స్థానంలో మన బాధ్యతను మర్చిపోయి జీవిస్తే మన వలన ఎవరు మేలు పొందుకోవాలో వారికి మేలు దేవుడు ఏ విధం చేతనైనా చేస్తాడు. కానీ దేవుని కనికరం ఏంటంటే మన ద్వారా ఆ వ్యక్తికి మేలు జరగాలని. మన ద్వారా ఆ బాధ్యతను నెరవేరుస్తున్నప్పుడు మనం ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, ఆ వ్యక్తికి రక్షణ రావాలి, ఆ వ్యక్తి దేవుని తెలుసుకోవాలి, రక్షించబడాలి. అందు నిమిత్తమే నువ్వు, నేను, మనము ఏర్పాటు చేయబడ్డామేమో.